హాయ్ అండి. ప్రస్తుతం మనం మచిలీపట్నంలో ఉన్నాం. మచిలీపట్నంలో ఒక 25 ఎకరాలు ఏపీసీఆర్డీ అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లో ఉన్నామండి. దీనికి అప్రూవల్ వచ్చేసింది. డెవలప్మెంట్స్ అన్నీ కూడా మనకు ఒక 50% కంప్లీట్ అయినాయి. రిమైనింగ్ 50% ఇంకొక 2 నుండి 3 నెలల్లో టోటల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అవుతాయి. అయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయమని నేనైతే ప్రస్తుతం మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా ఎక్సలెంట్ ఇన్వెస్ట్మెంట్ అండి. దానికి రీజన్ ఏంటంటే, ఒకటి బందర్ హైవే, 2 బందర్ పోర్టు, 3 బందర్ మున్సిపాలిటీ, 4 వచ్చేసి మనకి కంపెనీ బ్యాక్గ్రౌండ్, కంపెనీ చేసే డెవలప్మెంట్స్, రీసెంట్ యాక్టివిటీస్. అయితే ప్రస్తుతం మనం ఎక్కడున్నామంటే మచిలీపట్నంలో ఉన్నామండి. బందర్ మున్సిపాలిటీలో ఉన్నాము. మనం విజయవాడ నుండి బందర్ వెళ్ళేటప్పుడు బందర్ రోడ్ ఏదైతే ఉందో, బందర్ హైవే ఏదైతే ఉందో, ప్రస్తుతానికి 4 లైను కానీ 6 లైన్స్ చేస్తున్నారు హైవేని. అదే హైవే ఫేసింగ్లో ఉన్న వెంచర్ ఇది. వెంచర్లో నుండి డైరెక్ట్గా బందర్ హైవేలోకి వెళ్ళగలిగే ఏకైక వెంచర్ అండి ఈ ఏరియాలో. ఇంకా చూసుకుంటే మనకి హౌసెస్ చూడండి, వెంచర్ పక్కన అన్ని హౌసెస్ ఉంటాయి. థర్డ్ ఏంటంటే బందర్ మున్సిపాలిటీకి ఆనుకుని ఉంది. ఈ వెంచర్ దాటితే ఇంకా బందర్ మున్సిపాలిటీ 6 కిలోమీటర్లో బందర్ హౌసెస్, అపార్ట్మెంట్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇక మీకు అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే బందర్ పోర్ట్ అండి. ఈరోజు బందర్ పోర్ట్ వల్ల మనకి ఈ ఎంటైర్ విజయవాడ, ఈ అమరావతి రీజియన్, ఈ బందరు ఇవన్నీ కూడా మనకి ఎంప్లాయ్మెంట్ జోన్స్ కాబోతున్నాయండి. దానికి కారణం ఏంటంటే 2 స్టేట్లు ఈ బందర్ పోర్ట్ మీద డిపెండ్ అయినాయండి. తెలంగాణ స్టేట్ మొత్తం బందర్ పోర్ట్ మీద డిపెండ్ అయింది. ఆంధ్రాలో మనకి మేజర్ పార్ట్ అంతా ప్రస్తుతం బందర్ పోర్ట్ మీద డిపెండ్ అయింది. బందర్ పోర్ట్ ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోతుందండి. మనకి యాక్టివిటీస్ అనేవి కూడా మనకి తొందరలో స్టార్ట్ అయిపోతాయి. అయితే బందర్ పోర్ట్ రావడం వల్ల యూజ్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఎలా పెరుగుతుందంటే, మీకు బందర్ దగ్గర నుండి విజయవాడ వరకు మొత్తం లాజిస్టిక్ పార్కులు డెవలప్ చేయబోతున్నారండి. మొత్తం కూడా లాజిస్టిక్గా ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా వస్తుంది. అలాంటి బందర్ పోర్ట్కి అతి దగ్గరగా ఉండే వెంచర్. అలాగే బందర్ పోర్ట్కి మనకి బందర్ టౌన్లోకి, మున్సిపాలిటీకి వెళ్ళక్కర్ లేకుండానే ఒక షార్ట్ కట్ హైవే 100 ఫీట్ రోడ్డు మనకి ప్రజెంట్ శరవేగంగా డెవలప్మెంట్ చేస్తున్నారండి. అది ఎలా అంటే, మనం ఈ ఫ్రంట్ ఉండే బందర్ హైవే నుండి మనం బందర్కి వెళ్తాం కదండి, అలా కాదు. ఇక మీద ఏంటంటే మనం ఆ ఫ్రంట్ దీని ముందు వచ్చే నిమ్మకూరు నుండి ఈ వెంచర్ ఏదైతే ఉందో, ఈ వెంచర్ బ్యాక్ సైడ్ నుండి డైరెక్ట్ మనం బందర్ పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. అంటే బందర్ టౌన్లోకి వెళ్ళి మనం బందర్ పోర్ట్లోకి వెళ్ళాల్సిన పని లేదు ఫ్యూచర్లో. నిమ్మకూరు నుంచి ఈ వెంచర్ బ్యాక్ సైడ్ నుండి డైరెక్ట్గా మనం బందర్ పోర్ట్లోకి వెళ్ళిపోతాం. అలాంటి ఫెసిలిటీస్ వస్తున్నాయండి. ప్రస్తుతం మనం చూసేదే మచిలీపట్నం పోర్ట్ అండి. ప్రస్తుతం బయట పక్కన 6 లైన్ కనెక్టివిటీ ఇచ్చారు చూడండి. ఇదంతా ఏంటంటే ఎంట్రన్స్. ఇక్కడ మీకు ఎంప్లాయీస్ క్వార్టర్స్ అవన్నీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ నుంచి నాట్ అలౌడ్, ఇక్కడ ఆపేస్తున్నారండి. ఇక్కడ నుంచి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. ఇక్కడ నుండి 4 కిలోమీటర్లు వెళ్ళాలి మనం మెయిన్ ఇంపార్టెంట్ పోర్ట్కి చూడాలంటే. మొత్తం కూడా లోపలంతా కూడా డెవలప్మెంట్ అయిపోతుంది. ఇది పోర్ట్ అండి. ఇకపోతే కంపెనీ బ్యాక్గ్రౌండ్, కేబీపీ డెవలపర్స్ అంటే ఈరోజు షార్ట్ టైంలో, అంటే లేట్గా వచ్చి లేటెస్ట్ డెవలప్మెంట్స్తో, ఫాస్ట్ అప్రూవల్స్తో కంపెనీ చాలా పేరు గడించిందండి. అలాగే మీరు కాజా దగ్గర వెంచర్ చూస్తే మనకి 4 ఫీట్ హైట్ అండి. ఎవరైనా కానీ మీకు రోడ్లు అంత హైట్ డెవలప్ చేసిన వాళ్ళే లేరు. 4 ఫీట్ హైట్ రోడ్లు డెవలప్ చేయడంతో పాటు మనకి ప్లాట్లకు కూడా 4 ఫీట్ హైట్ రిటైనింగ్ వాల్ కట్టిన ఒకే ఒక కంపెనీ ఏంటంటే కేబీపీ డెవలపర్స్ అండి. 57 ఎకరాల్లో మోర్ దాన్ 30+ ఎమ్యూనిటీస్తో, వెంచర్లోనే విల్లాస్తో డెవలప్ చేసి ఆ వెంచర్ని సేల్స్ కంప్లీట్ చేయడం జరిగిందండి. మన కేవలం 1 ఇయర్లోనే 57 ఎకరాల సిఆర్డీ వెంచర్ సేల్ చేసిన ఘనత ఉన్న ఒకే ఒక కంపెనీ ఏంటంటే మన కేబీపీ డెవలపర్స్ అండి. అలాంటి కేబీపీ డెవలపర్స్ మనకి బందర్లో, మచిలీపట్నంలో అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ మనకి హైలీ డెవలప్మెంట్స్ అండి. దీంట్లో ఏంటంటే 40 ఫీట్ విశాలమైన సీసీ రోడ్స్ ఉంటాయి. మెయిన్ రోడ్స్ అన్నీ, ఇన్నర్ రోడ్స్ అన్నీ కూడా 33 ఫీట్ సీసీ రోడ్స్ ఉంటాయి. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్స్, చుట్టూ చూడండి 8 ఫీట్ హైట్ కాంపౌండ్ వాళ్ళు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అద్భుతమైన పార్కులు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్స్, జాగింగ్ ట్రాక్స్, ఇవన్నీ ఎక్సలెంట్గా డెవలప్మెంట్ చేస్తూ ఎంట్రన్స్లో బందర్ హైవేకి ఫేసింగ్లో మనకి పెద్ద ఆర్చ్ వస్తుందండి. సెక్యూరిటీ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఒక రేంజ్లో అయితే ఇక్కడ డెవలప్మెంట్ చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్కి సిఆర్డీ అప్రూవల్తో పాటు రేరా అప్రూవల్ ఉందండి. రేరా అప్రూవల్స్ అయితే ఏ ప్రాజెక్టులోనూ ఉండట్లేదు రీసెంట్గా. కానీ వీళ్ళు ఏంటంటే రేరా అప్రూవల్ కూడా పక్కాగా తీసుకొస్తున్నారు. అటు సిఆర్డీ, ఇటు రేరా అప్రూవల్. థర్డ్ ఏంటంటే బ్యాంక్ లోన్ అప్రూవల్ కూడా ఉందండి వాళ్ళకి. మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. నెక్స్ట్ ఏంటంటే, ఇన్ని ఉన్నప్పటికీ బందర్ మున్సిపాలిటీకి ఆనుకుని ఉన్న, ఇళ్ల పక్కన ఉన్న, హైవే ఫేసింగ్లో ఉన్న, బందర్ పోర్ట్కి అతి దగ్గరగా ఉన్న, ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్న వెంచర్లో సూపర్ డెవలప్మెంట్స్ ఇస్తున్నప్పటికీ, కంపెనీ బ్యాక్గ్రౌండ్ అద్భుతంగా ఉన్నప్పటికీ, మీకు ఏంటంటే ఎప్పుడైనా వెంచర్లో ఇళ్ళు వచ్చినప్పుడే మీకు రేట్ అనేది హైక్ అవుతుందండి. దీంట్లో రేట్ ఏంటంటే 15,000 రూపాయలు అండి. స్క్వేర్ యార్డు 15,000 రూపాయలు. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. అయితే మీరు 15,000 రూపాయలు పెట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే
మీకు దీంట్లో ఎక్సలెంట్ రిటర్న్స్ వస్తాయండి. వితిన్ 2 to 5 ఇయర్స్లో మీరు ఊహించినంత రిటర్న్స్ దీంట్లో వస్తాయి. దానికి రీజన్ ఏంటంటే ఈ వెంచర్లో మనకి విల్లాస్ కడుతున్నారండి. విల్లాస్, ఇండివిజువల్ హౌసెస్ ప్లాన్ చేయడం జరిగింది ఈ వెంచర్లో. ఏ వెంచర్లో అయినా హౌసింగ్ వచ్చిందంటే ఆ వెంచర్లో మనకి ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయి. అలాంటి ఫెసిలిటీస్ మనకి ఈ వెంచర్లో రాబోతున్నాయండి. విల్లాస్ కూడా కడుతున్నారు కాబట్టి ఎక్సలెంట్ వెంచర్ అండి, మిస్ అవ్వద్దు. మచిలీపట్నం బేస్ చేసుకుని ఇవాళ డెవలప్మెంట్ ఎక్కువ అవుతుంది. ఇవన్నీ చెప్పాను కదండి. మీకు ఇంకొక ఎక్సలెంట్ హైలైట్ చెప్తాను. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ హైలైట్ అండి. మీరు ఈ ప్లేస్ నుండి డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు అండి. నమ్ముతారా మీరు? ఈ ప్లేస్ నుండి డైరెక్ట్గా మీరు ఫ్యూచర్లో హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. అది కూడా ఎంత అనుకున్నారు టైము? 3 to 3.5 అవర్స్లో మీరు హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. ఏంటి, మనం విజయవాడ వెళ్ళేపాటికే మనకు 1 అవర్ పడుతుంది. విజయవాడ ట్రాఫిక్లో ఇంకొక 1 అవర్ పడుతుంది కదా, ఇక్కడే 2 గంటలు పడుతుంది కదా, హైదరాబాద్ ఎలా వెళ్తాం? అంతా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు వీళ్ళని మీరు అనుకోవచ్చు. అక్కడే ఉందండి హైలైట్. మన తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే హైదరాబాద్లో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుంటున్న ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో ఆ ఫ్యూచర్ సిటీలో డ్రై పోర్ట్ ప్లాన్ చేసుకున్నారు. మొత్తం గూడ్స్ అన్నీ కూడా, ఎక్స్పోర్ట్ గూడ్స్ అన్నీ కూడా మనకి తెలంగాణ డ్రై పోర్ట్లోకి వచ్చిన తర్వాత ఆ పోర్ట్ నుండి డైరెక్ట్ బందర్ పోర్ట్కి ఒక హై స్పీడ్ 12 లైన్స్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వాళ్ళు అప్రూవల్ చేయించుకున్నారండి. ఆ 12 లైన్స్ ఎక్స్ప్రెస్ హైవే మనకి డైరెక్ట్ హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుండి నిమ్మకూరు వస్తుంది. విజయవాడతో కూడా సంబంధం లేదు. కాజా టోల్గేట్ మీద నుండి సత్యనపల్లి మీదుగా నిమ్మకూరు వచ్చేస్తుందండి. డైరెక్ట్ నిమ్మకూరు వచ్చేస్తుంది. ఆల్రెడీ నిమ్మకూరు నుండి మనకి ఫోర్ట్ వరకు 100 ఫీట్ రోడ్డు ఆల్రెడీ డెవలప్మెంట్ చేస్తున్నారు. అక్కడ నుండి మరలా నిమ్మకూరు నుండి ఈ వెంచర్ బ్యాక్ సైడ్ నుండి పోర్ట్కి హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా ట్రాన్స్పోర్ట్ అనేది రాబోయే 3-4 సంవత్సరాల్లో నిజం అవ్వబోతుందండి. అంటే ఏంటి, మన పక్కనే ఉన్న నిమ్మకూరు వెళ్ళామంటే, ఇది బెల్ కంపెనీ ఉంది కదండి, ఈ ఏరియాలో మంచి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన బెల్ కంపెనీ ఉంది కదా, ఆ బెల్ కంపెనీ దగ్గరికి వెళ్తే అంటే మ్యాటర్ ఆఫ్ 2 minutes పడుతుంది. మనకి హైవే ఎక్కామంటే 2 minutesలో బెల్ కంపెనీకి రీచ్ అయిపోతాం. అక్కడి నుంచి మీకు హై స్పీడ్ 12 లైన్స్ ఎక్స్ప్రెస్ హైవే స్టార్ట్ అవుతుందండి. ఇది ఇప్పుడు వెంటనే అవుద్దని చెప్పట్లేదు నేను, 3 నుండి 4 సంవత్సరాల్లో ఇది సాకారం కాబోతుందండి. మీరు నిమ్మకూరు వెళ్ళారంటే హైదరాబాదు ఎక్కడ ఆగకుండా హై స్పీడ్ మీరు 120-150 రేంజ్లో మీరు స్పీడ్లో వెళ్ళిపోవచ్చు. అలాంటి ఫెసిలిటీస్ కూడా వస్తున్నాయండి. కాబట్టి లేట్ చేయకుండా, స్క్వేర్ యార్డ్ ఓన్లీ 15,000 కాబట్టి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి యూటిలైజ్ చేసుకోమని నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.